వివాదాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రగిలిపోతోంది. పై అధికారుల వేధింపులు తాళలేక ఇద్దరు ఉద్యోగులు చనిపోవడంతో యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఉద్యోగులు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటు విద్యార్థులు అటు బాధిత కుటుంబాలు నిరసనకు దిగారు. ప్రవీణ్ మృతికి కారణమైన శానిటేషన్ సెక్షన్ ఆఫీసర్ మల్లేష్ ను సస్పెండ్ చేశారు. వీసీ వినోద్ మృతికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందీ హెచ్ఓడి అలోక్ పాండేపై కమిటీ రిపోర్టు వచ్చాకే చర్యలు తీసుకుంటామన్నారు. సెక్షన్ అసిస్టెంట్ వినోద్, శానిటేషన్ వర్కర్ ప్రవీణ్ ఇద్దరు క్యాంపస్లోనే చనిపోయారు. హిందీ డిపార్ట్మెంట్లో సీనియర్ సెక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వినోద్ ఈ నెల 13 గుండెపోటుతో చనిపోయాడు. ఆయనకు గుండెపోటు రావడానికి హిందీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అలోక్ పాండే అని ఆరోపిస్తున్నారు తోటి ఉద్యోగులు, విద్యార్థులు. వినోద్ కుటుంబ సభ్యులు కొత్త హెచ్ఓడి వచ్చాక వేధింపులు ఎక్కువయ్యాయని, వినోద్కు కనీస సమయం కూడా ఇవ్వకుండా వ్యక్తిగత పనులు కూడా హెచ్ఓడి చేయించుకుంటున్నారని చెప్తున్నారు. తనకు గుండెలో కొంత ఇబ్బందిగా ఉందని వినోద్ చెప్పినా హెచ్ఓడి పట్టించుకోలేదని, ఎక్కడికి వెళ్లేదే లేదని వినోద్ను అక్కడే ఉంచేశాడని ఆరోపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వినోద్ తీవ్ర గుండె నొప్పితో బాధపడుతూ బాత్రూంలోకి వెళ్లి రక్తం కక్కుకొని చనిపోయాడు. అయితే వినోద్ మృతికి తనకు సంబంధం లేదని బుకాయిస్తున్నాడు హెచ్ఓడి. ఇతడిపై ఎన్నిసార్లు వీసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటున్నారు విద్యార్థులు. మతం పేరుతో కూడా అలోక్ పాండే దూషిస్తాడని చెప్తున్నారు విద్యార్థులు. మేము స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ యూనియన్ నుంచి ఈ ప్రొటెస్ట్ కాల్ అయితే ఇచ్చాము. 3 రోజులుగా అడ్మిన్ ముందే కూర్చొని ఉన్నాం. వర్కర్లందరూ పనులు కూడా మానేసేసి అడ్మిన్ ముందే కూర్చొని, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందే కూర్చొని రిజిస్ట్రార్ని, వీసీని దీనికి బాధ్యతలు తీసుకోవాలి. బాధ్యతారాహిత్యంగా ఆ పొజిషన్స్లో ఎవరైతే ఉన్నారో డిఆర్ శ్రీనివాస్, ఎస్ఓ మల్లేష్, హెచ్ఓడి అలోక్ పాండే, వీళ్ళ ముగ్గురిని అయితే ఖచ్చితంగా వాళ్ళ విధుల నుంచి సస్పెండ్ చేయాలి. ఏవైతే ఎంక్వైరీ కమిటీలు మేము డిమాండ్ చేయగా ఎంక్వైరీ కమిటీలు చేశారు. ఈ 3 రోజులు ఎంక్వైరీ కమిటీలు ఫామ్ చేసిన ఎంక్వైరీ కమిటీలు ఎంక్వైరీ చేసేంత వరకు ఎవరైతే ఈ పొజిషన్లో ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసి ఉంచాలి. ఎంక్వైరీ కమిటీ రిజల్ట్ ఏ వస్తుందో దాన్ని బట్టి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలి అని చెప్పి మేము డిమాండ్ చేసాం. వాళ్ళ కుటుంబాలకు కూడా ఎంతో కొంత పరిహారం చెల్లించాలి. అదేవిధంగా వాళ్ళకి జాబ్ అనేది కల్పించాలి. అదే రకంగా ఈ వర్కర్లు ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకొని వాళ్ళ వర్కర్లని పెంచాలి అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. మేము స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ యూనియన్ నుంచి ఈ వినోద్ మృతి చెందిన 2 రోజులకే యూనివర్సిటీలో మరో ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. యూనివర్సిటీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ప్రవీణ్ అనే శానిటేషన్ వర్కర్ ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శానిటేషన్ సెక్షన్ ఆఫీసర్ మల్లేష్ వేధింపులేంది కారణమని తేలింది. ప్రవీణ్తో ఆఫీస్ పనులే కాకుండా మల్లేష్ వ్యక్తిగత పనులు కూడా చేయించుకునేవాడు. బిర్యానీలు కూడా తెప్పించుకునేవాడని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావాలని 1 గంట టైం ఇవ్వండి అని అడిగితే లంబాడీలకు చదువెందుకని మల్లేష్ కించపరిచేవాడని ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతిసారి కులం పేరుతో దూషించేవాడని చెప్తున్నారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడంటే అప్పుడే పనికి పిలిచి వెట్టి చాకరీ చేయించుకునేవాడని చెప్తున్నారు ప్రవీణ్ భార్య. ఓ గొడవలో నా భర్తతో ఓ మహిళ కాళ్లు మొక్కించాడని, తప్పేంటో తెలియకుండా ఇబ్బంది పెట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మా ఆయన 22 ఇయర్స్ 22 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తుండు. తన పేరు ప్రవీణు, నా పేరు జ్యోతి. మాకు 3 పిల్లలు, పాపలు. అందులోనే క్యాంపస్లోనే 2 చదువుకుంటారు. ఒక అమ్మాయిని ప్రైవేట్లో వేసినాము. అట్లా ఒక కరోనా టైంలో కూడా డ్యూటీ 24 అవర్స్ డ్యూటీ వేసిండ్రు. అప్పుడు కూడా తనకు ఏం రిమార్కు రాలేదు. జీతాలు పెంచుతామని ఆశ పెంచిండు మల్లేష్. సండే నుంచి టార్చర్ పెట్టిండంట. సండే రోజు కూడా డ్యూటీ వేసిండ్రు, టార్చర్ పెట్టిండు. 12 గంటల వరకు. నైట్ ఎవరన్నా డ్యూటీ వేయించుకుంటారా? నైట్ కూడా డ్యూటీ వేయించుకొని వాళ్ళకు మందు తెప్పించుకొని, చికెను మటను అన్నీ వండించుకొని, అవన్నీ ఏమంటారు తెప్పించుకొని వండిపించుకొని అన్నతోటి ఇక్కడ వైన్ షాప్లో పోటీ పంపించి, యూనివర్సిటీ క్యాంపస్లకు డ్రింక్ అలౌట్ అయితే చెయ్యరు. తను కోటర్ తీసుకొని వచ్చిండు, మందు తీసుకొని పోయి తాగిండు అంటారు. కానీ అది అయితే వాస్తవానికి అయితే అబద్ధం. కాళ్ళు మొక్కిపిచ్చిర్రట, తిట్టిండ్రంట ఇష్టపరానికి. నీ డ్యూటీ తీసేస్తాం, నీకు జీతం ఇయ్యమని అన్నారంట. జ్యోతి ఇట్లా అంటున్నారని కూడా చెప్పిండు నాకు. ఇప్పుడు अभी क्या हो रहा है कि अभी 2 वर्कर जो मरा है वो उनके ऊपर बहुत सारे टाइम से हैरेसमेंट होते जा रहे हैं और इसके बारे में बहुत बार
एक्चुअली स्टूडेंट्स से भी हमने बहुत बार कंप्लेंट किया है, उसके बाद भी एडमिनिस्ट्रेशन, यूनिवर्सिटी एडमिनिस्ट्रेशन ने उसके ऊपर कोई भी एक्शन नहीं लिया है और जिसकी वजह से अभी वो एस्केलेट होकर आज डेथ तक पहुंचा है। हमने बहुत बार यूनिवर्सिटी एडमिनिस्ट्रेशन से ये बोले हैं कि जो वर्कर के ऊपर बहुत ज़्यादा प्रेशर आ रहा है क्योंकि वर्कर बहुत कम है यूनिवर्सिटी में।